హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. డిఎస్సి కంటెంట్ టిహెచ్ క్రియేషన్స్ 8th క్లాస్ సోషల్ స్టడీస్ జాగ్రఫీ లెసన్ 4 పార్ట్ 2లో వ్యవసాయం అనే టాపిక్ నుంచి కొన్ని అంశాలను పరిశీలిద్దాం. పొలం దున్నడము, విత్తనాలు నాటడము, నీటిపారుదల, కలుపు తీయడము, పంట కోయడము, నూర్పిడి వంటివి వ్యవసాయ ప్రక్రియలు. సాంప్రదాయకంగా వ్యవసాయంలో తక్కువ స్థాయి సాంకేతికతను ఉపయోగించి కుటుంబ సభ్యులు మాత్రమే పనిచేసి తక్కువ ఉత్పత్తి జరుగుతుంది. దీనిని జీవనాధార వ్యవసాయము అంటారు. కేంద్రీకృత జీవనాధార వ్యవసాయంలో రైతు సాధారణ పనిముట్లు ఉపయోగించి ఎక్కువ శ్రమపడే ఒక చిన్న భూకమతాన్ని సాగు చేస్తాడు. ఒకే భూకమతంలో ప్రతి సంవత్సరం ఒకటి కంటే ఎక్కువ పంటలను పండించడానికి అనుకూలముగా ఉంటుంది. దక్షిణ, ఆగ్నేయ, తూర్పు ఆసియాలోని ఋతుపవన అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో సాంద్ర జీవనాధార వ్యవసాయం అమల్లో ఉంది. ఆదిమ జీవనాధార వ్యవసాయములో పోడు వ్యవసాయము, సంచార జీవుల పెంపకము భాగమే. జూమింగ్ ఈశాన్య భారతదేశము, మెల్సా మెక్సికో, రొకా బ్రెజిల్, లెడాంగ్ మలేషియా విస్థాపన వ్యవసాయమును వివిధ పేర్లలో వివిధ ప్రాంతాలలో పిలుస్తారు. ఈశాన్య భారతదేశములోని దట్టమైన అటవీ ప్రాంతాలలో విస్థాపన వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. నేల తన సారాన్ని కోల్పోయిన తర్వాత ఆ భూమిని వదిలివేసి వ్యవసాయదారుడు నూతన కమతానికి మారుతాడు. దీనినే పోడు వ్యవసాయము లేదా అడవులను నరికి తగులబెట్టి నాటడానికి శుభ్రము చేసే సాగు విధానము లేదా స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం అని కూడా అంటారు. నరుకు కాల్చు. సహారా ఎడారిలో గల శుష్క, పాక్షిక శుష్క ప్రాంతాలలో మధ్య ఆసియా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ వంటి భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సంచార పశువుల పెంపకం కొనసాగిస్తున్నారు. గొర్రెలు, ఒంటెలు, జడల బర్రెలు, మేకలను సాధారణముగా పెంచుతారు. సాగు చేసి భూ విస్తీర్ణము, పెట్టుబడి పెద్ద మొత్తములో ఉంటుంది. వాణిజ్య వ్యవసాయం చాలా వరకు యంత్రాల ద్వారానే పనులు జరుగుతాయి. వాణిజ్య వ్యవసాయంలో వాణిజ్య ధాన్య వ్యవసాయము, మిశ్రమ వ్యవసాయము, తోటల వ్యవసాయము ఇందులో చేర్చబడ్డాయి. ఉత్తర అమెరికా, యూరోప్, ఆసియాలోని సమశీతోష్ణ గడ్డి భూముల్లోనూ ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్యపరంగా పండించే ఆహార ధాన్యాలు సాగు చేస్తారు. అతి చల్లగా ఉండే ఇక్కడ శీతాకాలం పంట కాలాన్ని కురుస్తుంది. ఒక పంట మాత్రమే పండుతుంది. మిశ్రమ వ్యవసాయంలో ఆహారోత్పత్తి, పశువులు మేత పండించడానికి పశువుల పెంపకానికి భూమి ఉపయోగపడుతుంది. యూరోప్, తూర్పు యుఎస్ఏ, అర్జెంటీనా, ఆగ్నేయ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో మిశ్రమాన్ని వ్యవసాయం చేస్తారు. పెట్టుబడి, శ్రమ అధికంగా అవసరమవుతుంది. తోటల పెంపకం ఉత్పత్తిని పొలంలో లేదా సమీప కర్మాగారాల్లో వినియోగిస్తారు. తోటల పెంపకం
తప్పనిసరిగా రవాణా సౌకర్యం కలిగి ఉన్న ప్రాంతాలలో అనుసంధానించబడాలి. గోధుమ, వరి, మొక్కజొన్న, మినుములు ప్రధాన ఆహార పంటలు. వరి ప్రపంచంలోనే ప్రధాన ఆహార పంట. ఇది ఉష్ణ, ఉపఉష్ణ మండల ప్రాంతాల యొక్క ప్రధాన ఆహారం. ఇది నీటిని నిల్వ ఉంచుకునే బంక నేలల్లో బాగా పండుతుంది. వరి ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉండగా భారతదేశం, జపాన్, శ్రీలంక, ఈజిప్ట్ తర్వాత స్థానాలలో ఉన్నాయి. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో ఒక సంవత్సరంలో 2 నుండి 3 పంటలు పండిస్తారు. గోధుమకు పంట కాలంలో సాధారణ మితమైన ఉష్ణోగ్రత, వర్షపాతము అవసరము. పంట మార్పిడి సమయంలో అధిక సూర్యరశ్మి అవసరము. బాగా పారుదల సదుపాయం గల లోమి నేలలలో అంటే ఇసుకతో కూడిన బంకమట్టి నేలలో బాగా పండుతుంది. భారతదేశంలో గోధుమలు శీతాకాలంలో పండిస్తారు. చిరుధాన్యాలను ముతక ధాన్యాలు అంటారు. తక్కువ సారవంతమైన ఇసుక నేలలో వీటిని పండించవచ్చు. తక్కువ వర్షపాతం, అధికము నుంచి మధ్యస్థ ఉష్ణోగ్రత తట్టుకునే పంటలు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు అన్ని నోటిఫికేషన్లు అందజేయబడతాయి. థ్యాంక్ యూ.